పల్నాడు జిల్లాలో ఆ ఎమ్మెల్యే రూటే సపరేటు. ప్రతి పనికి ఓ రేటు పెట్టి మరి అందరి దగ్గర ముక్కు పెండి వసూలు చేస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. ఎన్నికల కోడ్ రావడంతో ఆ నేత గొంతులో వెలక్కాయ పడినట్లయింది. ఉద్యోగాలు ఇప్పిస్తానని నిరుద్యోగుల నుంచి డబ్బులు వసూలు చేశారనే ఆరోపణలతో ఆ నేతపై ప్రజల్లో వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఇంతకీ ఎవరా శాసనసభ్యుడు? ఏ నియోజకవర్గం? ఏ పార్టీ? పల్నాడు జిల్లా నరసరావుపేట అసెంబ్లీ నియోజకవర్గం పోరాటాల పొరిటిగడ్డ, పౌరుషాల అడ్డ. అలాంటి ప్రాంతం నుంచి వైసీపీ ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి చేసిన అరాచకాలు అన్నీ ఇన్ని కావని చెబుతారు. ప్రతి పనికి ఓ రేటు పెట్టి బలవంతంగా వసూలు చేశారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. పేదల ఆస్తులు కబ్జా చేయటం, ప్రభుత్వ భూములను తన బినామీల పేరుతో రాయించుకోవటం వంటి అరాచకాలకు పాల్పడ్డారనే ప్రచారం జరుగుతోంది. నరసరావుపేట ఎమ్మెల్యే పేరు చెప్పగానే నియోజకవర్గం ప్రజలు బెంబేలెత్తిపోయే పరిస్థితులు నెలకొన్నాయి. సొంత పార్టీ నేతలే వామ్మో గోపిరెడ్డికి మరోసారి సీటు ఇవ్వవద్దని పార్టీ పెద్దలకు చెప్పారంటే ఈ నేత అరాచకాలు ఏ రేంజ్ లో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికే నరసరావుపేట నుంచి 2 సార్లు ప్రాతినిధ్యం వహించిన ఈ ఎమ్మెల్యే మూడోసారి కూడా గెలిస్తే తమను చంపేయచ్చని వైసీపీ కీలక నేతలు అధిష్టానం దగ్గర మొరపెట్టుకున్న ప్రయోజనం లేకుండా పోయింది. అధికార యంత్రాంగమంతా ఎన్నికల హడావిడిలో ఉండగా సందడిలో సడేమియా అంటూ ఉప్పలపాడుకు చెందిన వృద్ధుడు చండ్ర సూర్యనారాయణ భూమికి ఎమ్మెల్యే తన అనుచరులతో కబ్జా చేయించారని బాధితుడు రోడ్డెక్కి బోరును విలిపించారు. ఇటీవల నరసరావుపేట మండలం ఉప్పలపాడు టిట్కో కాలనీతో పాటు కేసానుపల్లి డంపింగ్ యార్డు దగ్గర నిర్మించిన విద్యుత్ సబ్స్టేషన్లను హడావిడిగా ప్రారంభించే ప్రయత్నం చేశారు. విద్యుత్ శాఖ సిబ్బంది కూడా ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా ఏర్పాటు చేశారు. దీని వెనుక ఉన్న ఆంతర్యాన్ని ఆరా తీస్తే ఈ సబ్స్టేషన్లో షిఫ్ట్ ఆపరేటర్ల ఉద్యోగాలకు ఒక్కో నిరుద్యోగి నుంచి 10 లక్షల రూపాయల వంతున వసూలు చేశారనే ఆరోపణలు ఉన్నాయి. 10 మంది నుంచి ₹1 కోటి కలెక్ట్ చేశారట. కానీ ఉద్యోగాలు ఇవ్వకపోవడంతో బాధితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జాబ్స్ కోసం ఆశగా ఎదురుచూస్తున్న వారిని మభ్యపెట్టేందుకు ఈ పన్నాగం పన్నారనే విమర్శలు ఉన్నాయి. ఎన్నికల కోడ్తో ప్రారంభోత్సవం సాధ్యం కాలేదు. సబ్స్టేషన్ల ప్రారంభోత్సవ హడావిడి ఓ డ్రామా అనే విమర్శలు ఉన్నాయి. తమకు షిఫ్ట్ ఆపరేటర్ ఉద్యోగాలు వస్తాయని ఎదురుచూసిన నిరుద్యోగుల ఆశలు అడియాసలవటంతో బోరున విలపించారు. ఓవైపు ఉద్యోగం రాకపోగా మరోవైపు ఎమ్మెల్యే వసూలు చేసిన సొమ్ము సంగతి ఏంటని బాధితులు కంగారు పడుతున్నారు. ఈ విషయం ఇప్పుడు నరసరావుపేట అసెంబ్లీ నియోజకవర్గంలో హాట్ టాపిక్ గా మారింది. ఎన్నికల్లో ప్రభావం చూపొచ్చనే ప్రచారం జరుగుతోంది. ఏం జరుగుతుందో చూడాలి మరి.